హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద హెమా పారడైజ్. ఈరోజు మనం వచ్చేసి తిరుమలకి ట్రావెల్ చేస్తున్నాము. సోలో ట్రావెల్ చేస్తున్నాము. మనం వచ్చేసి ఇప్పుడు బైక్లో డ్రైవ్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో మనము ఎంట్రన్స్లో అంతా క్లియర్ చేసుకొని సెక్యూరిటీ చెకప్ అంతా క్లియర్ చేసుకొనేసి మనం వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాము మన ఒక ట్రావెల్ నుంచి. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుమలకి ట్రావెల్ చేస్తాము సోలో డ్రైవ్. ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసుకొని పైకి వచ్చాము. మనం వచ్చేసి పైన తిరుమలకి ఎంటర్ అయిపోయాము. ఇదే తిరుమల టెంపుల్. సో ఇది ఫుల్ తిరుమల టెంపుల్ని ఒకసారి మీరు వ్యూ చూడొచ్చు. సో ఇదా మెయిన్ ఎంట్రన్స్. తిరుమలలో మనము లోపలికి వెళ్ళాలనుకుంటే లోపలికి మనం దర్శనం వెళ్ళామంటే ఇదా మెయిన్ గోపురం. ఇది వచ్చేసి దీని లోపల మనకు వచ్చేసి దేవుడు ఉంటారు. సో నేను లోపలికి వెళ్ళలేదు మీన్స్ నాకు ఛాన్స్ దొరకలేదు వెళ్ళేదానికి. సో అందుకనేసి ఇది ఇక్కడ. సో మనం వచ్చేసి ఇప్పుడు తిరుమల లోపల ఎక్కడ మొత్తం ట్రావెల్ చేస్తున్నాము తిరుమల లోపల. సో ఇది తిరుమల లోపల వచ్చేసి జంపాలి అని చెప్పేసి ఒక ఏరియా. సో జంపాలికి మనం ట్రావెల్ చేస్తున్నాము. సో ఇది పోయే దారిలో మనం వచ్చేసి సీనరీ సూపర్గా ఉంది. రియల్లీ చాలా బాగుంది సీనరీస్ అంతా. అది కాకుండా మనకు వచ్చేసి ఏమరా అంటే ఈ చెట్లు, తిరుమల అంటేనే ఏమరా అంటే మనకు ఫుల్ యాంబియన్స్, ఫుల్ చెట్లు అంతా ఫుల్ క్లియర్గా ఉంటుంది. ఇది నేను రైడ్ చేస్తున్నాను అక్కడ. సో ఫుల్ రైడింగ్ జాకెట్ అండ్ హెల్మెట్ అంతా వేసుకొని మనము రైడ్ చేస్తున్నాము. ఫుల్ సేఫ్టీతో రైడ్ చేస్తున్నాను. ఇది జంపాలికి వెళ్ళే దారి. సో గ్రీనరీ అంతా చూడండి ఎంత బాగుందని చెప్పేసి. చాలా బాగుంది, రియల్లీ చాలా బాగా గ్రీనరీ ఉంది. ఈ చెట్లు అనేది ఏమరా అంటే రెండు సైడ్లు ఫుల్ కవర్ అయ్యి సమ్ గృహలాగా ఉంది ఇది వెళ్ళేదానికి. చాలా బాగుంది రియల్లీ. చాలా ఎంజాయ్ చేశాను నేను సోలోగా ట్రావెల్ చేసేటప్పుడు. రియల్లీ మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మనం వచ్చేసి అనుకుంటాము మన ఒక ఫ్రెండ్ గ్యాంగ్ ఉంటేనే చాలా బాగుంటుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. అట్లంతా ఏం కాదు. మెయిన్గా తిరుమల అనేది పీస్ఫుల్ అయిన ఒక ప్రదేశము. మనము యాక్చువల్లీ తిరుమల ట్రావెల్ చేయాలనుకుంటే, చాలా పీస్ఫుల్గా ట్రావెల్ చేయాలనుకుంటే సోలో డ్రైవింగే చాలా బెటరు. సో మనది వచ్చేసి తిరుపతి దగ్గరలోనే మన ఊరు. సో అక్కడ నుంచే ట్రావెల్ చేశాను. సో ఇది అక్కడ ఒక ఒక ఏరియా చాలా బాగుంది. ఈ ఒక ఏరియాలో నేను వచ్చేసి బైక్ స్టాప్ చేసి నేను రికార్డ్ చేశాను వీడియో. చాలా బాగుంది రియల్లీ. ఆ ఒక నేచర్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము. అంత ఎంజాయ్ చేసి మనం వచ్చి ట్రావెల్ చేసాము. రియల్లీ నాకైతే మాత్రం చాలా బాగుండింది. ఆ రైడ్ మొత్తం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది జంపాలికి పోయే దారిలో ఒక చోట నేను ఆపేసి తీశాను. రెండు సైడ్లు బ్యాంబూ ట్రీస్ దగ్గర ఆపేసి షూట్ చేశాను. సూపర్గా ఉంది, చాలా బాగుంది. తిరుమల అనేది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఒక టీటీడీసీ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్గా ఉండింది. ఇది నేను కింద దిగేటప్పుడు తీశాను. తిరుపతి కింద ఉండే సిటీ, అది వచ్చేసి తిరుపతి సిటీ. దాన్ని షూట్ చేశాను. ఈ దారిలో దిగుతూ షూట్ చేశాను. రియల్లీ సిటీ బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ చూసేదానికి చాలా బాగుంది తిరుపతి సిటీ. రియల్లీ నేను ఎంజాయ్ చేశాను. సో ఇది మనం ట్రావెల్ చేసిన బైక్. ఇది వచ్చేసి నా ఒక బైక్. ఇక్కడ ట్రావెల్ చేస్తూ మనం వచ్చేసి షూట్ చేశాము. చాలా బాగుంది రియల్లీ, చాలా బాగుంది. ఒక నేచర్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. తిరుమలకి ఒక్కసారి మనం ఎక్కి దిగామంటే మాత్రం మన ఒక మైండ్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా మారిపోతుంది. అంత బాగా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ యొక్క రైడ్ని. ఇది మొత్తం తిరుపతి సిటీ, కింద ఉండేదంతా మొత్తం తిరుపతి సిటీ. ఇది నేను డ్రైవ్ చేస్తూ నేను ఒక్కనే సోలోగా రికార్డ్ చేశాను. నేను త్వరలో వీలైతే గోప్రో కొనాలని చూస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను ఫోన్లోనే రికార్డ్ చేశాను మొత్తము. చాలా నీట్గా, చాలా క్లియర్గా ఉంది. రోడ్ అంతా చాలా నీట్గా ఉంది. సో మనకు వచ్చేసి ఒకసారి బైక్లో, నేనైతే మాత్రం బైక్లో ట్రావెల్ చేశాను. చాలా బాగుంది ఈ రైడ్ అనేది. చాలా ఎంజాయ్ చేశాను నేను సజెస్ట్ చేసేది మీకంతా ఏమరా అంటే, ఈ కార్లో, బస్సులో ఈ ట్రావెల్ చేసేదానికన్నా తిరుమల మనం ట్రావెల్ చేస్తున్నాం అనే టైంలో మీరు బైక్లో ట్రావెల్ చేస్తే రియల్లీ చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రము. చాలా బాగుండింది ఫుల్ రైడ్ అయితే. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. రోడ్స్ అయితే మాత్రం సూపర్ క్లియర్గా ఉండింది. రోడ్స్ చాలా బాగుంది రియల్లీ. నేను చెప్పాలనుకుంటే మాత్రం రోడ్స్ అయితే సూపర్గా ఉంది. మనం అనుకునే దానికన్నా యాక్చువల్లీ నేను ఆఫ్టర్ 3 months నేను ట్రావెల్ చేస్తున్నాను. ఈ 3 monthsలో నేను 3 months బిఫోర్ ట్రావెల్ చేసిన వీడియో కూడా నేను వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు.
దానికని ఇప్పుడైతే మాత్రం రోడ్స్ అయితే సూపర్గా ఉండింది. ఇది మొత్తం తిరుపతి ఫ్లైఓవర్. నేను ఇప్పుడు ట్రావెల్ చేసేది వచ్చేసి తిరుపతి ఫ్లైఓవర్ అయితే మాత్రం అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఈ గవర్నమెంట్ అనేది. చాలా బాగా ఉండింది నిజంగా. ఆ రోడ్ అనేది మాత్రం సూపర్గా ఉంది. మనము తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేదానికి మొత్తము ఈ హైవే మొత్తం వాళ్ళు క్లియర్ చేసి మనకి మంచి హైవే అనేది కట్టారు. ఐ మీన్ ఫ్లైఓవర్ అనేది కట్టారు. ఫైనలీ నేనైతే ఇంటికి ట్రావెల్ చేస్తున్నాను. ఇది నైట్ అయిపోయింది, వెళ్తున్నాను ఇంటికి. సో బ్యాక్ టు హోము.